నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఘటన మాత్రం చాలా సంచలనంగా మారింది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కుమ్మర గ్రామంలోని కుమ్మర మల్లన్న టెంపుల్ ఏదైతే దర్శనానికి వెళ్ళిన ఒక ఫ్యామిలీ మీద బీసీ ఎస్టీకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఏదైతే మల్లన్న స్వామి దర్శనానికి ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగిందో అక్కడ క్యూ లైన్లో క్యూ లైన్లో ప్రత్యేక దర్శనం లైన్లో ఎక్కువ మనీ డిమాండ్ చేస్తూ డబ్బులు అడగడం జరిగింది. అలా ఎలా డిమాండ్ చేస్తారు, అలా ఎలా అడుగుతారని చెప్పి ఆ ఫ్యామిలీ ప్రశ్నించినందుకు ఆ ఫ్యామిలీ మీద దాడి చేసి ఆ ఫ్యామిలీ కొట్టడం జరిగింది. అలాగే 2 నెలల పసికందు చిన్నారి పాపని ప్రాణాలు తీశారు. ఆ ఫ్యామిలీని కొడుతుంటే ఆ ఫ్యామిలీ అయ్యా ఈ పాప ముఖం చూసి వదిలేయండి అని చెప్పి ఆ కాళ్ళ దగ్గర పండబెడితే ఆ రెడ్డి అనే అహంకారంతో ఆ పాపని ఆ ఫ్యామిలీ మీద దాడి చేసి ఆ పాపని కాలుతో తనడం వల్ల ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రెడ్డిలనే అహంకారం ఇంకెన్ని రోజులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని రోజులను దాడులు చేస్తూ ఉంటారు? రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటావు, ఏంది నీ ప్రజాప్రభుత్వం? అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే చంపుతారా? లాండ్ ఆర్డర్ నీ చేతిలో. నువ్వు ఈ రాష్ట్రానికి హోంశాఖ, ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. అంటే మీ రెడ్డిల అహంకారం ఎన్ని రోజులు? అంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందంటే రెడ్డి వర్ణ కులాల కాళ్ళ దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేస్తుంది. పేదలకి న్యాయం జరగదా? ప్లస్ ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బాధ్యతలు పోయి కేసు పెడితే కేసు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా రివర్స్ ఈ ఫ్యామిలీ మీద మళ్ళీ కేసు ఫైల్ చేస్తారా? మరి ఇప్పుడు ప్రస్తుతానికి కేసు ఫైల్ అయిందంటారు. మరి ఎందుకు రిమాండ్ చేయలే? ఎందుకు అరెస్ట్ చేయలే? ఎవడో సందీప్ రెడ్డి అంట, ఎవడో తుకారాం రెడ్డి అంట, శ్రీనివాస్ రెడ్డి అంట. ఏంటి మీ రెడ్డిల అహంకారం? ఇదంత బలిపేంటి మీకు? ఇప్పుడు ఆ పాప ప్రాణాలు తీసుకొస్తారా మీరు? 2 నెలల పాప, కనీసం జాలి లేదురా మీకు మనసులకి? పసికందును ఎలారా, చిన్న పాపను ఎలా తనాలనిపించిందిరా మీకు? ఇన్ని ఘటనలు తెలంగాణలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఈ రాష్ట్రం ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎందుకు మరి ప్రజలకు అండగా ఉంటాను? ఎక్కడ ప్రజలకు అండగా ఉంటాను? ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా మీరు? ఏదైతే కుమ్మర మల్లన్న సంబంధించిన టెంపుల్ దర్శనానికి వెళ్ళిన ఈ ఫ్యామిలీ మీద ఏదైతే దాడి చేశారో ఇది చాలా దురదృష్టకరం. ఈ ఘటన నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ఘటన చాలా చర్చనీయమైంది. ప్రజలందరూ ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఆ రెడ్డి గారు 8 మంది రెడ్డిలు అంట, సందీప్ రెడ్డి అంట, తుకారాం రెడ్డి అంట, శ్రీనివాస్ రెడ్డి అంట, ఈ సర్పంచ్ అంట, వీళ్ళంతా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అంట. కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అయితే అరెస్ట్ చేయరా? కేసులు పెట్టరా? లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. పోలీసులో కూడా కొంతమంది రెడ్డిలు ఉంటారంట. నిన్న ఈశ్వరాధన మహారాజు గారు ఇక్కడ రావడం జరిగింది, ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. అలాగే తిరుమల మల్లన్న గారు కూడా రావడం జరిగింది, ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? ఆ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు ఆ 2 నెలల పాప ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వగలరా? మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీకి ఎవరు ఆదుకోవాలి? సరే, ఒకసారి ఆ ఫ్యామిలీతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మాది కుమ్మెర గ్రామం, కుమ్మెరనే జాతరనా. అయితే నేను జాతర లేకున్నా వీళ్ళు మా వాళ్ళందరూ మా ఆడవాళ్ళు జాతరలోకి వెళ్ళారు, దేవదర్శనానికి వెళ్ళిర్రు. పోయిన సంవత్సరం మా డాడీ చనిపోయినందుకు పోయిన సంవత్సరం మేము పోలేదు. అయితే ఈ సంవత్సరం అనేది దేవదర్శనం మంచిగా చేసుకున్నామని వెళ్ళినాం. వెళ్తే మా వాళ్ళు ఆడవాళ్ళందరూ దేవదర్శనం మల్లికార్జున స్వామి కింద సొరకల్లో ఉంటాడు గృహాల. అయితే అక్కడ గేట్ లాగా ఉంటుంది, చిన్న గేటు. ఆ గేట్ కాడ ఇట్లా మా ఆడవాళ్ళు ఇట్లా వెళ్ళింది ఆడే గేట్ బంద్ చేసిండు శ్రీనివాస్ అనే ఉందేలా శ్రీనివాస్ రెడ్డి. ఎందుకు బంద్ చేసిన తాత, మా అక్క ఉంటుంది కదా, ఎందుకు బంద్ చేసిన తాత అంటే ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చి రామంటే టోకెన్ ఈ తాత, టోకెన్ ఏం లేదు, టికెట్ ఈ తాత, టికెట్ వేయలేదు, ఏది లేదు. ఫస్ట్ 100 రూపాయలు అంటాడు. 100 రూపాయలు ఎందుకు కదా అంటే నీకు అసలు నువ్వు తక్కువలో కదా మధ్యరా, నువ్వు తక్కువ జాతి కదా అన్నావు కదా, 100 రూపాయలు ఇచ్చి అయితే రా, లేకపోతే వద్దు అంటే మేము ఇయ్యము, మేమైతే పక్క దేవదర్శనం చేసుకుంటాం అంటే ఏ లంచారు ఫస్ట్ తక్కువ లంచారు, నువ్వు తక్కువ లంచారు ఇస్తావా ఇవ్వవా అంటే ఇయ్యము అంటే తక్కువ ఏ లంచారు ఫస్ట్ నుంచి దిగి అని మా పిన్నిని ఇట్లా చెంప మీద చేయబడి దొబ్బుతా అంత దూరం పడితే ఇక మా వాళ్ళు ఏడ్చుకుంటా వచ్చేసారు. వచ్చి కిందకి వచ్చి ఒక దగ్గర కూకొని ఏడ్చాడు. అయితే నా బిడ్డ ఇంకా 5 అవుతుంది, వీళ్ళు ఇంకా ఇంటికి రాలేదు, ఏడ్చుకుంటూనే ఉన్నారు. అయితే 5 అవుతుంది అని ఇంటికాడ నుంచి వచ్చిన. ఏమైంది ఇంకా ఇంటికి రాలేదు, చెన్న వీళ్ళని పట్టుకొని ఇంకెంతసేపు కూకున్నారు అంటే నా మీదకి వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంటారు నన్ను పట్టుకొని. మా ఆడవాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఏమైంది అంటే గిట్లా అన్నారు. ఇంత గలీజ్గా అసలు మేము చచ్చిపోవాలనిపిస్తుంది మాకంటే నేను ఓపికలేక పోయి నేను అడుగుతలే అంటే మా వాళ్ళు వద్దు అన్నారు. అప్పటికి నేను అడుగుతా ఎందుకు ఎప్పుడు ఇంతేనా అని, మన బతుకులు ఇంతేనా అని నేను పోయి అడగడానికి పోతే వాళ్ళు ఆ గుడికాలు లేకున్నారు. అప్పటికి కిందికి వచ్చి ఒక మెట్ల పక్కన కొబ్బరికాయల రూమ్ ఉంటుంది, కొబ్బరికాయలు అమ్మే రూము. ఆ రూమ్లో ఉన్నారు. అయితే నేను చూడలేదు. అయితే నేను మా ఊరు గ్రూప్లో ఏమనిపించిందంటే అన్న ఎందుకని ఇంత గలీజ్గా కొంత ఆడల ముఖం చూసాను, దర్శనానికి వస్తే ఇంత గలీజ్గా మాట్లాడతారు ఏందని అసలు అది మా వాళ్ళు ఇంట్లో ఇంత ఆనం అన్నారు.
అదే ఉడుకుని నేను రిటర్న్ అంటే ఎంత ఇజ్జత్ పోతుంది, ఎంత అది అవుతుంది మీకు అని నేను ఆడితే ఇక ఆ రికార్డింగ్ పెట్టి నేను బయటకు వచ్చిన. అయితే నన్ను పట్టుకున్నారు, ఇక పక్కనే ఉన్నారు ఒక రూమ్లో, నేను చూడలేదు. ఆ రూమ్లోకి పట్టుకున్నారు, ఇక పట్టుకొని బరాబర్ ఏడ్చుకుపోతారు. ఇక ఎంత అంటే బయట ఫస్ట్ అయితే నలుగురు అయితే బయట ఉన్నారు. ఫస్ట్ ఉందేల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ మధురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, వీళ్ళు నలుగురు ఉన్నారు. పట్టుకొని బరబర గుంజుకోతున్నారు. గుంజుకోపోయి ఎట్లా పడతారు కొడుతున్నారు. నలుగురు గుంజుకొని వాళ్ళు అలసిపోయినాక ఇంకా వాళ్ళ వాళ్ళు అందరికి ఫోన్ చేశారు. ఒక 30-40 మంది వచ్చారు. 30-40 మంది వచ్చి ఒకటే రూమ్ వేసి కొడుతూనే ఉన్నారు. మా అమ్మ అప్పుడే వచ్చి నువ్వు ఏమో నా కొడుకు వచ్చాను ఊరికి మా అమ్మ కొడుకు నా యాంకలో పడి నా కొడుకుని కొడుకుని అంటే మా అమ్మ నువ్వు సతీష్ రెడ్డి అంటే ఇట్లా జుట్టు పడుకొని ఇట్లా బొర్రె బొక్కలేసి నడుముల మీద తొక్కుతున్నాడు. సతీష్ రెడ్డి తూకరాం రెడ్డి కొడుకు, సర్పంచ్ కొడుకు, ఇట్లా వంగబెట్టి తొక్కుతున్నాడు మా అమ్మని. అయితే మా భార్య మా అక్క బయట ఉన్నారు, గేట్ పట్టుకొని ఊపుతారు. అన్న చచ్చిపోయా మా నా తమ్ముడు హ్యాండిక్రాఫ్ట్ అన్న, హ్యాండిక్రాఫ్ట్ అంటే నాకు గతంలో యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్రాఫ్ట్ రాడు. అయితే చచ్చిపోయాను వాడు ఒక్కడే అన్న, మాకు దిక్కు లేకుండా బతుకున్నాము, జర కనికరం చూపించానని నా బిడ్డని కాలకాడ పెట్టిండు. మధురెడ్డి కాలకాడ పెట్టిండు నా బిడ్డని, 2 నెలల పిల్లలు. మా కాలకాడ పెడితే వాడు నన్నెంత తన్నిండో నా బిడ్డను ఉడకంగా నన్నే అనుకున్నాడమో లేమో అంత కోపంలో తంతే వాడికి అట్లా ఉడకంగా అంత కోపంలో వేసి తంతే నా బిడ్డ చిన్న పాప నన్ను ఉడకంగా చూడకుండా అంత కోపంతో తంతే ఇంత దూరం అన్న 2-3 మీటర్ల దూరంలో పడ్డది పిల్ల. ఒక్కటేసారి కయ్యన మొత్తుకున్నది. ఆమెకి ఎంత నోరు ఉందో పాపం, చిన్న నోరు, అంత నొప్పి వేస్తుందో అంతగానో మర్చింది. ఇది కూడా కనబడతలేదు సార్ రేవంత్ రెడ్డికి. చిన్న పాప చనిపోయిందని చెప్తున్నా కూడా 3 రోజులు అయిపోయి 4వ రోజు 5వ రోజు అయితే ఇప్పటి కూడా పట్టించుకోరా? ఇంత దుర్మార్గం ఉంటుందా సార్ ఈ రాష్ట్రంలో? ఆయనను కొడతారు, పాపను చంపేస్తారు. ఈ రెడ్ల ఇలాకా అని చెప్పేసి అనుకుంటారా? రాష్ట్రం మొత్తం లేస్తుంది, మొత్తం కూడా రాష్ట్రం మొత్తం లేస్తుంది వస్తుంది. రేవంత్ రెడ్డి ఈ జిల్లా వాసి, మీకు ఎంతో గౌరవం ఇచ్చారు అందరు. ఇప్పటిదాకా కూడా శాంతియుతంగా ధర్నా చేస్తున్నా కూడా పట్టించుకోకపోతే రాష్ట్రం మొత్తం బంద్ చేస్తారు. మొత్తం అవసరం అయితే మీడియా మొత్తం వీళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క చాకలి కులానికే కాదు, మొన్న సూర్యాపేటలో కూడా కర్ల రాజేష్ కూడా ఇట్లనే చేసారు. ఈ పోలీసులకు ఏందని నాకు అర్థం కాదు. కానీ పోలీసు వాళ్ళు వ్యవస్థ, మీరు వాళ్ళ రెడ్ల వైపు ఉంటారా, పాలకుల వైపు ఉంటారా, ప్రజల వైపు ఉంటారా? ప్రజల కోసం కదా మీరు ఉండాల్సినటువంటి రక్షక భట నిలయాలు. మరి మీరు వీళ్ళ కోసం పోరాడతారా, లేకపోతే వాళ్లకు కాపలా ఉంటారా? ఇట్లా సమాధానం అడిగితే మళ్ళీ జర్నలిస్టులను కూడా తీసుకుపోతారు. ఏం చేస్తారో చెయ్యండి, చెప్పండి. ఇట్లా కొట్టినాక నాతో ఫోన్ ఉంది సార్. ఆ ఫోన్ నుంచి నేను 5:30 నుంచి కొడుతుంటే 8:30 అవుతుంది. ఇక సంపద నన్ను ఎట్లా అనుకుని సంపర్కి వచ్చిండు శ్రీనివాస్ రెడ్డి. కొబ్బరికాయలు తీసి నార తీసేది ఉంటుంది చూసిన అన్న, అది తీసుకొని పొడవనికి వచ్చిండు. గోధుమ కాలు పెట్టి ఇట్లా పొడవనికి వస్తే నేను కాలు ఇట్లా అన్న, ఇట్లా అనేటాళ్ళకి ఆయన కింద పడి ఈడే దెబ్బ తాకింది. పక్క చంపేస్తారు. నేను ఇట్లా అన్ని ఇట్లా అనేటాళ్ళకి ఆయన కింద పడ్డాడు. కింద పడి ఈడ దెబ్బ తాకింది ఆయనకు చూపైన దెబ్బ తాకేటాలకు. దాన్ని ఇట్లా రక్తం కారుతున్న దాన్ని మొత్తం కోసుకొని ఈ అంగి ఇట్లా చింపి కాలు కింద పెట్టుకొని చీరుకుంటున్నాడు. ఇంకా చీరుకున్న తర్వాత పోలీసు వాళ్ళకి ఎట్లా చంపేస్తారు నన్ను అని పోలీసు వాళ్ళకి 100 డైల్ చేసిన. సార్ మా నాగర్కర్నూలు జిల్లా నాగర్కర్నూలు మండలం నా కుమ్మెర గ్రామం, కుమ్మెర్ల జాతరలో నన్ను కొడుతున్నారు మేడం, జర రండి మేడం, నన్ను చంపేటట్లున్నారు, మా అమ్మని నన్ను చంపేటట్లున్నారు, జర రండి మేడం అంటే నేను ఏది 7 గంటలకు 8 గంటలకు ఫోన్ చేస్తే 9 వచ్చారు. అప్పటికి వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, ఆపండి అంటే వాళ్ళ ముంగలు ఉడకని కొడుతారు. ఆగండి సార్, జరసేపు ఆగండి. ఇదంతా జరిగింది కదా సరే, ఆడ దెబ్బలు తిన్నారు, మిమ్మల్ని కొట్టిరు, మిమ్మల్ని మొత్తం చంపాలని చూసినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసామని చెప్తున్నారు, బయటికి వార్తలు వస్తున్నాయి. మరి ఈ పోలీసులు మీకు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? రాష్ట్ర మేము ఇంకోటి కేసు పెట్టడానికి పోతే వాళ్ళు లోపల ఉన్నారు, మాకంటే ముంగల్ని వచ్చారు. వాళ్ళు కార్లు ఉన్నాయి కదా, మేము వెహికల్ సార్ వాళ్ళు మాట్లాడి పోలీసు వాళ్ళు మాట్లాడి పంపించారు. మేము వచ్చే ముంగల్ లోపల ఉన్నారు. ఆగండమ్మా అని దొబ్బుతున్నారు మమ్మల్ని. 3 సార్లు పోలీస్ ఎంట్రీ అయితే ఆగండమ్మా 3 సార్లు ఎంకిలు దొబ్బిరు. ఇంకా 4వ సారి వెళ్తే ఫస్ట్ అయితే మీరు ఈడ కాకుండా ఫస్ట్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి రిసిప్ట్లు మీకు ఏమేమైందో రిసిప్ట్లు తీసుకురావున్నారు. మేము నిజంగా చెప్తున్నా, మా నొప్పుల వల్ల మేము పాప చెప్పుకోలేకపోయింది, మేము చెప్పుకోగలుగుతున్నాం, ఇట్లా మాట్లాడగలుగుతున్నా. ఇక మేము మాత్రం చూపించుకున్నాం. ఆ రిసిప్ట్లు తీసుకొని ఆడ ఇచ్చి
అప్పుడు అది తీసుకున్నారు అదే అది తీసుకున్నారు. కానీ మేము అది తీసుకున్న పేపర్ చూపించండి అంటే మళ్ళీ రోజు లేదు, ఇప్పటి వరకు లేదు ఆ పేపర్. మేము ఇచ్చిన పేపరు పిటిషన్ ఇచ్చి రాసి ఇచ్చాం కదా, అది లేదు. ఇంకోటి నేను ఇచ్చిన ఏదో నన్నప్పుడు జల్లి కొంచెమే ఏదో రాసి ఇచ్చిన, అది మాత్రం తీసుకున్నారు. దాంట్లో నేను నా బిడ్డ పేరు మెన్షన్ చేయకుండా ఆడ ఇచ్చిన. సార్ అది తప్పు ఉంది అంటే, తప్పు ఏం లేదు, నా బిడ్డ పేరు ఇట్లా తన్నీరు అని నేను మెన్షన్ చేయలేదు, జర అది తీసేయండి, నేను ఇంకోటి రాసి ఇస్తా అని అది టైపింగ్ గీపించుకొని పోయితే అది ఇచ్చిన. ఎస్ఐ తీసుకున్నాడు. తీసుకున్నాక నేను బయటకు వస్తుంటే నేను కొంచెం చూసిన, ఎస్ఐ అది దాన్ని ఇట్లా మలిపి చెత్తబుట్టు లేచాను. ఇప్పటికారు నేను మళ్ళీ అడుగుదాంలే అని ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అన్నోళ్ళు అడిగారు, నేను అడిగిన. సార్ ఆయన ఇక పిటిషన్ ఇచ్చింది కదా, ఆ పేపర్ ఇవ్వండి సార్ అంటే ఇప్పటికి లేదు ఆ పేపర్. మేము ఇచ్చిన పేపర్ మేము ఆ ఫోటో తీసుకున్నాం, ఇప్పటికి ఆ పేపర్ మీకు చూపిస్తా. ఇప్పటికి ఆ పేపర్ ఇప్పటి వరకు ఉంది, నాతో ఉంది. వాళ్ళు తీసుకున్న కూడా వాళ్ళతో లేదు ఇప్పటి వరకు. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంది? మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం దిగి వచ్చి మీకు ఏం న్యాయం చేస్తే మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు న్యాయం కావాలి సార్. నా బిడ్డకు న్యాయం కావాలి. వాళ్ళని పక్క అయితే జైలు వేయాలి. ఇక అంతే సార్. ఇక నా బిడ్డకైతే పక్కన న్యాయం జరగాలి సార్ అంతే. ఇంకోటి నాకు ఊర్లో ఉడకంగా వీళ్ళు ఇల్లు కట్టుకోకుండా సంవత్సరం నుంచి సార్ ఇల్లు కట్టుకోకుండా చేస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న కొద్ది దాన్ని కూలితో కూలబడతా ఉంటారు. గుర్తు చేసుకొని బతుకుతున్నాం మేము. అది సార్. అంటే మీకు రక్షణ కావాలి, వాళ్ళని రిమాండ్ లోకి తీసుకుపోవాలి, వాళ్ళని జైలు వేయాలి. మీకు జరిగిన ఇప్పుడు పాప అయితే తిరిగి రాదు, సో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మీకు పోలీసులు చూపించలే. ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చూపించామంటే కాలేదు. రిటర్న్ మా మీద అయింది. మమ్మల్ని నువ్వు ఏకంగా జైలు వేస్తారు జడ్సేపు అయితే అన్నట్టు చేసారు. సంతకాలు పెట్టించుకున్నారు మాతోటి. మా మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా మొత్తం మీ వైపే ఉన్నది. బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మీ వైపు ఉన్నది. చిన్న పాప చనిపోయిందని చెప్పేసి దేశం మొత్తం చూస్తున్నది. 2 నెలల పాప చనిపోయింది ఇక్కడ. ఏదో ఈ రాజకీయాలు కాదు, లేకపోతే ఇంకేం కాదు, 2 నెలల పసికందు అన్యం పుణ్యం తెలియని పాప చనిపోయింది కాబట్టి మీడియా కాదు, మొత్తం సంస్థ మొత్తం మీకు అనుకూలంగా ఉన్నది. మీ పోరాటం ఆపకండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి దిగొస్తాడా, ఎవరు దిగొస్తారా, వాళ్ళందరూ వచ్చి కూడా న్యాయం జరిగేంత వరకు మీరు ఈ పోరాటం ఆకుకుంటారు. ఇట్లాంటి పాప ఇంకొకరు కావద్దని మేమందరం కూడా కోరుకుంటాం. ఏ కులానైనా వాళ్ళ కొడుకు మనుషుల్లాగా వాళ్ళు మీరెట్లా బతుకుతారో వాళ్ళ కొడుకు అట్లా బతుకునేటట్టు చేయాలి సార్. ఇంకా ఏ పాప కొడుకు ఎట్లాంటి సమస్య ఇట్లా జరగకూడదు సార్. అసలు మా బాబుకి జరిగింది కదా, మీ బాబుకి జరుగుతాయి కొంచెం. అందుకని అందరిని మంచిగా ఈక్వల్ గా చూడాలి సార్. అందరికి వాళ్ళకైతే పక్క శిక్ష అయితే కఠినంగా శిక్ష పడాలి సార్, మామూలుగా పడవద్దు వాళ్ళకు. ఇప్పుడు పోలీసుల కాడికి కూడా పోతాం, వాళ్ళ ముందర పెట్టి మైకులు అడుగుతాం, మరి ఏంది అసలు అరెస్ట్ చేసిరా లేదని కాడికి పోతాం. పిటిషన్లు మాయమవుతున్నాయి, వాళ్ళవి మాత్రం అన్యాయమైనోడు అన్యాయం అయిపోతున్నాడు. న్యాయమైన న్యాయం కావాలంటే న్యాయం లేదు. ఖచ్చితంగా వాళ్ళను కఠినమైన శిక్షలు చేస్తున్నారు. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టాలనంటే పంచనామా రిపోర్ట్ రావాలి. పంచనామా రిపోర్ట్ వచ్చిన తర్వాత మర్డర్ కేసు పెడతామని చెప్పి పోలీసు వాళ్ళు అన్నారు. ఇవాళ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి చూస్తే అక్కడ పంచనామాను కూడా వాళ్ళకు అనుకూలంగా రాపించుకునే ప్రయత్నం ఈ రెట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ప్రపంచం ఈ ప్రపంచం మొత్తం చూస్తా ఉందండి. 2 నెలల చిన్నారి పాపని అతి కిరాతకంగా క్రూరంగా చంపిన ఆ దుర్మార్గులను మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టాల్సిందే. పెట్టేదాకా కూడా మా పోరాటం ఎక్కడ కూడా రాజీ పడదు.